జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీలోని చాగల్లు గ్రామంలో ప్రధాన రహదారిపై పొగాకు తగలబెట్టి నిరసన తెలియజేశారు రైతులు. ఈ సందర్భంగా ఆకుల నరసింహం మాట్లాడుతూ డెక్కన్ విఎస్టీ కంపెనీ మేనేజర్లు బ్రోకర్లు క్వింటాల్కు 18,000 ధర పలుకుతుందని రైతులను నమ్మించి మోసం చేశారంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి కంపెనీలపై చర్యలు తీసుకుని రైతులు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అయితే ఈ అన్యాయం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే పొగాకు కంపెనీలు వాళ్ళ స్వలాభాల కోసం అమాయకమైనటువంటి రైతులను వాళ్ళకు ఎక్కువగా కల్టివేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే కంపెనీ బోర్డుకు సంబంధించి తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బోర్డు చైర్మన్ తెలంగాణకు సంబంధించి 80 మిలియన్ టన్నుల కొంటానని మొదట్లో జూన్ ఫస్ట్ వీక్ లో చెప్పాడు. కర్ణాటక 120, ఆంధ్రప్రదేశ్ 120 మిలియన్ టన్నులు కొంటామన్నారు. ఆ విషయం కంపెనీలకు తెలిసినా కానీ రైతులను మభ్యపెట్టి 18,000కు ఒక క్వింటన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ నారు అమ్ముకోవడానికి కంపెనీ బయర్లు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, కంపెనీలలో పనిచేసేటువంటి వ్యక్తులు అమాయకమైనటువంటి రైతులకు ఆశ చూపెట్టి 18,000 క్వింటన్ ఉంటుందని ఆశ చూపెట్టి నారు అమ్మిపించి కొనిపించి కల్టివేషన్ చేయడం జరిగింది. అమాయకమైనటువంటి రైతులకు 18,000 ఉంటుందన్న ఆశతోటి ఈ రోజు చాలా మంది మన స్టేట్ లో అత్యధికంగా కల్టివేషన్ చేశారు. అది కంపల్సరీ కంపెనీలకు తెలుసది. ఎందుకంటే కంపెనీ నారు పోసేటోళ్ళు కానీ కంపెనీ నారు పొగాకు కొనేటోళ్ళకు కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే పోయించేది వాళ్ళే కాబట్టి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కనుక పొగాకు నారు పోసినట్టు అయ్యేదంటే ఒక బెడ్కు 500-1000 రూపాయల కమిషన్ అనేటువంటిది కంపెనీలో ఉన్నటువంటి సూపర్వైజర్లకు మరి కంపెనీ బయర్లకు కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది. ఒక వ్యక్తి ప్రైవేట్ సంస్థకు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక 100 బెడ్లు 200 బెడ్లు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు కనుక పొగాకు పోస్తే వాళ్ళకు ఒక 20 బెడ్లు 10 బెడ్లు వాళ్ళు కంపెనీలో ఉన్నటువంటి సూపర్వైజర్లకు ఇవ్వడం జరుగుతుంది. సీక్రెట్ ఇంక్లూడింగ్ జరుగుతుంది. అది రైతులకు తెలియదు. అయితే వాస్తవానికి ఏంటంటే కంపెనీలో బాండ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి పెట్టిళ్ళు. కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మొదలు ఇన్ఫార్మ్ చేయాలి. మన పొగాకు బోర్డుకు చైర్మన్ అనేటువంటి ప్రస్తుతం శివకుమార్ ఉన్నాడు. అదివరకు ఉన్నటువంటి పొగాకు బోర్డు చైర్మన్ చెప్పిండు 80 మిలియన్ టన్నులే తెలంగాణ గుంటాం, 120 మిలియన్ టన్నులు కర్ణాటక గుంటాం, 120 మిలియన్ టన్నులు ఏపీకి గుంటాం అన్నాడు. ఆ విషయం కంపెనీ వాళ్ళకు తెలిసినా గానీ రైతులను మోసం చేయాలన్న ఉద్దేశంతో అమాయకమైనటువంటి రైతులను కల్టివేషన్ చేపించి ఈ రోజు కొనకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా మీ ఏందన్నా చేయాలి అనేటువంటి రైతులను ఇబ్బంది చేస్తున్నారు. అత్యధికంగా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈ రోజు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, బాధతోటి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను చెప్పేది కనుక అబద్ధం అయితే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇప్పుడు రాఘపూర్లో కానీ రౌనత్పల్లిలో కానీ స్టేషన్ కన్పూర్లో కానీ అక్కడ యాదాద్రి కాడ కానీ పాలకుర్తిలో కానీ ప్రతి మండలాలల్లా నారు ఎలాగా అమ్ముడు పోవాలి అని వాళ్ళు ఇంక్లూడింగ్ మీటింగులు పెట్టుకొని రైతులను మోసం చేసే కుట్రలు జరిగినాయి. అసలు ఈ కుట్రలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఫస్ట్ రైతులు పొగాకు పెట్టినప్పుడు రాలేదు, నార్లు దక్కలేదు, ఆ పొగాకు రాలేదు కాబట్టి వాళ్లకు లైసెన్స్ ఉంటది. అంతర్జాతీయ మార్కెట్ లో లైసెన్స్ ఉంటది. లైసెన్స్ ఉన్నప్పుడు ఒక లైసెన్స్ ₹1 కోటి దాకా ఉంటది. వాళ్ళ లైసెన్స్ ను కవర్ చేసుకోవడానికి కోసం వాళ్ళ లైసెన్స్